మరి యొక్క దినాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. మరి నేటి దినాన నేర్చుకోవాల్సిన అంశాలు ఆ అంశం మీద మరి నేను ఈ అంశాన్ని చాలా సార్లు చెప్పాలని అనుకుంటా వచ్చాను. ఎప్పుడు అంకులు మరి చెప్పమన్నప్పుడల్లా నేను ఆ అంశాన్ని చెప్పాలనుకున్నప్పుడల్లా మరి ఎందుకని మరి చెప్పలేకపోయానో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుమతించలేదో నాకు తెలియదు కానీ మరి చాలా సార్లు నేను ఆ వాక్య భాగాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాను. మరి ఈసారి అయితే ప్రభువును అడిగాను, ప్రభువా మరి మీరు నాకు కంపల్సరీ నాకు ఆ యొక్క వాక్యం చెప్పాలా అని ఉంది. మరి చెప్పటానికి సహాయం చేయి. అది మీ చిత్తం అయితేనే. నేను చా కొద్ది కాలంగా నేను నేర్చుకుంటుంది ఏంటంటే, ఏదైనా దేవుడి చిత్తమైతే, దేవా మీ చిత్తమైతే ఇలాగ చెయ్యండి, దేవా మీ చిత్తమైతే ఇలాగ నడిపించండి అనేది నేర్చుకుంటూ వచ్చాను. అది ఎందుకు నేర్చుకున్నానంటే మరి ప్రతిరోజు మనము ఉదయం లేసి బైబిల్ చదువుతా ఉంటాం కదా, వాక్యము చదివి మరి ఏం ధ్యానిస్తున్నాం అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నటివి అవి. మరి నేర్చుకున్నప్పటికి కూడా మనం మర్చిపోతా ఉంటాము. మరి తిరిగి దాన్ని ఒక్కోసారి చదువుతాం కానీ మనసు పెట్టము. వాక్యం చదువుతాం రోజు కానీ మనసు పెట్టి చదివే వాక్య భాగాలు వేరుంటాయి. మనసు లేకుండా చదవాలి కాబట్టి, అలవాటు ప్రకంగా చదివే విధానం ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో నేను ఒకసారి మామూలుగా వాక్యం చదువుకున్నాను. ఆ రోజు మనకి ఉపవాస ప్రార్థన ఏదో మరి తెలియదు నాకు. ఆ రోజు అంతగా గుర్తులేదు. అయితే అంకులు ఏం చదివొచ్చావు శోభమ్మ వాక్యం అన్నాడు. నేను చదివిన వాక్యాన్ని తడుముకోకుండా చెప్పిన, మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివాను అంకుల్ అన్నాను. చదివాను కాబట్టి చదివాను అన్నాను. దాంట్లో ఏముంది 1వ వచనం అని అడిగినాడు. 2వ వచనం అడిగింటే చెప్పేదాన్నేమో. ఎందుకంటే అబ్రహాము వంశావళి, అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. నాకు ఆ వాక్యాలు ఉండేసరికి ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోయినాను. అప్పుడు నాకైతే మరి నా మట్టుకు నాకు చాలా షేమ్ అనిపించింది. ఏముందంటే నోరెళ్ళబెడుతున్నాను ఏంది, అసలు చదివానా లేదా అనేది డౌట్ వస్తది గదా అని. అక్కడ ఏముందంటే అబ్రహాము కుమారుడగు దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడి ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చదువుతున్న ప్రతి అధ్యాయంలో ఒక వచనం మాత్రం కంఠస్థం చేస్తాను. ఎందుకంటే ఏ సమయంలో ఎట్లా అడుగుతారో తెలియదు. 2 వచనాలు చదివినా నేను చాలా జాగ్రత్తగా చదవాలి వాక్యాన్ని అనేది. మామూలుగా చదువుతాను ఎప్పుడు. కానీ ఆ రోజు కలిగిన ఆహ్, ఆ యొక్క విధానం నాకుగా సిగ్గు అనిపించిందనమాట. ఎందుకు ఇంత కాలంగా ప్రభువుని ఎరిగాను, వాక్యం చదువుతున్నాను అనుకున్నాను. మరి నేనెందుకు కంఠస్థం చేయలేకపోయాను? నేనెందుకు ఆ వాక్యాన్ని గుర్తుంచుకోలేకపోయాను? ఎందుకంటే కనెను అంటే అదొక విధానంలో చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటైపోయింది. ఇంకా అది దాటేసి ఎళ్ళిపోతాం. ఇంక దీంట్లో ఏముంది ఇదే గదా అన్నట్టుగా అన్నమాట. కానీ దాంట్లో ఉన్న సత్యాలు మళ్ళీ నేను ఇంటికొచ్చినంక ఆ వాక్యాన్ని మరీ చదివాను. ఎందుకు ఇలా అడిగారు అని. అట్లా మనకి మనము పరిశీలించుకున్నప్పుడు చాలా వరకు సరిదిద్దుకోగలుగుతాము. చాలా వరకు ప్రభువులో ఎదగగలుగుతామనమాట. అట్టి అనుభవాల్ని మనం నేర్చుకోవాలి. వాక్యం విన్నాము, ఎళ్ళిపోయినాము అనేది కాదు. నేనైతే ఒకటే ఆలోచిస్తాను. ప్రభువు మనకు ఏదిస్తున్నాడో దాన్ని అవలంబించాలి. ఒక ఎగ్జామ్‌కు మనం వెళ్తున్నామంటే కష్టపడి చదువుతాము. సంవత్సరమంతా చదివింది ఆ ఎగ్జామ్‌లో మనకిస్తాడు. ఇచ్చిన దాన్ని మనకి ఎంతవరకు గుర్తుందో అంతవరకి రాసొస్తాము. పాస్ అవ్వాలా అన్న ఒక పట్టుదలతో మనం చదువుతాం గదా! అట్లనే అంటే నా మట్టుకు నేను ఎవరిని ఇక్కడ నేను విమర్శించట్లేదండి. దయచేసి ఎవరు గూడా అన్యగా భావించుకోవద్దండి. నా మట్టుకు నేను ఆలోచించుకుంటాను. నేను ఆరాధన జేసినా, ఏం చేసినా సరే, ప్రార్థన జేసినా, నేను ఏదైతే విన్నానో శ్రద్ధగా అది ఒక మాటే గాని, 2 మాటే గాని ఎందుకంటే యథార్థముగాను, నిర్దోషముగాను ఆరాధించాలని మనం వాక్యం వింటున్నాం గదా! కాబట్టి ఆ విధంగా ఆరాధించాలనేది నా మట్టుకు నేను ఆలోచించుకుంటాననమాట. అట్టి సహాయం చేయమని నేను దేవుడిని అడుగుతా ఉంటాను. ప్రతి విషయంలో కూడా దీంట్లో కొన్ని అనుభవాలతో కూడిన నేనేమనుకుంటానంటే, నేనేదైతే అనుభవించానో వాక్యం ద్వారా దేన్నైతే నేను ఆస్వాదించానో దాన్ని తే దాన్నే నేను చెప్పగలుగుతాను. దాన్నే నేను వివరించగలుగుతాను. మనము దేని గురించి తెలియకపోతే మనమేమి చెప్పలేము. మనం దేవుని వాక్యాన్ని చదవలేకపోతే, చదివే విధానం మనకు తెలియకపోతే మనం ఏం చెప్పలేము. కాబట్టి ప్రతిదీ గూడా ఆయన చిత్తానుసారంలో ఉండటానికి నేను అక్కడ నేర్చుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను బైబిల్ గ్రంథం ఉదయకాలము 4:30కి ఎట్టి పరిస్థితుల్లో లేసి చదువుతాను నేను వాక్యము. ఆ చదివేటప్పుడు నేను మనసు పెట్టి చదువుతాను. దేవా నేను ఈరోజు ఇది చదువుతున్నా నాకు గుర్తుండేటట్టు ఈ రోజంతట్లో నన్ను నడిపించటానికి సహాయం చేయని ప్రార్థన చేసి చదువుతాననమాట.
ఆ రోజు నుంచి నేను నేర్చుకున్నా. ఆ వాక్యం అడిగినందుకే నాకు మేలయింది అనిపించింది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు బైబిల్ పూర్తి చేశానా, ఎన్ని సార్లు చదివానా అని అనుకుంటున్నాను గానీ, అనుకుంటా నా మట్టుకు నేను. ఎవరికీ ఏం చెప్పను నేను ఎన్ని సార్లు చదివాను, అన్ని సార్లు చదివానని. కాకపోతే ఆ రోజు నుంచి నేనేం నేర్చుకున్నానంటే, ఏ వాక్యం చదివినా యథార్థంగా చదివి దాన్ని నేను ధ్యానించానా లేదా? ఒక్క వచనమే చదవని నా పనిని బట్టి నేనది ధ్యానించడం నేర్చుకున్నాననమాట. దేవుడు అట్టి కృపనిస్తూ వచ్చాడు. అట్టి రీతిగా మరి దేవుని కొరకు ప్రత్యేకింపబడిన ఒక నలుగురు యవనస్తులైన బిడ్డల్ని మనము చూసుకుందాము. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనము చదివితే అక్కడుంది. మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి ఏడుగురిలో నొకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. ఇక్కడ నలుగురు కుమార్తెలను గురించి వ్రాయబడిందనమాట. అయితే ఫిలిప్పును గురించి ఆలోచించినట్లయితే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఆ అధ్యాయం అంతా చదివితే అక్కడ మరి అపోస్తలైన భక్తులు మరి పేతురు వీళ్ళందరూ అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు ఆ యొక్క గ్రీకు భాష మాట్లాడేవారు యూదులకు కలహం కలిగినప్పుడు భోజనం విషయంలో మరి కొంతమందిని ఏర్పరచమని చెప్పినప్పుడు ఆ ఏడుగురిని ఏర్పరచటానికి మరి పరిశుద్ధాత్మతో నిండుకున్న స్టెఫెన్‌తో సహా ఈ భక్తుడైన ఫిలిప్పు కూడా ఉన్నాడనమాట. మరి తన తండ్రి సువార్తికుడు. మరి సువార్తికుడు కాబట్టి తమ కుమార్తెలు గూడా ఆ రీతిగా ఉండాలని మరి ఆ రీతిగా ఫిలిప్పు పెంచుతూ వచ్చాడేమో. మరి ఫిలిప్పు భార్యను గురించయితే వ్రాయబడలేదు గానీ, ఫిలిప్పు యొక్క కుమార్తెలను గురించి మరి వ్రాయబడుతూ వచ్చింది ఈ గ్రంథమందు. మరి వారు ప్రవచించు వారుగా ఉన్నట్టుగా ఉన్నారని తెలియజేయబడుతూ వస్తుంది. ఫిలిప్పు ఎంతగా పరిచర్యలో పాలు పొందినాడో, ఎందుకంటే ఆ యొక్క ఒకటో అపోస్తల కార్యంలో అధ్యాయంలో చూసినట్టయితే మనము ఒకటో వచనము అవన్నీ చదివినట్టయితే కింద రెండో వచనము మధ్య భాగంలోనో అక్కడ ఉంటుందది. పరిచార అనే దానికి అక్కడ ఫుట్ నోట్స్ లో వ్రాయబడింది ఏందంటే బల్ల యొద్ద అని వ్రాయబడింది. మరి నిజంగానే బల్ల యొద్ద పరిచర్య జరిగించే వారిగా ఉంటూ వస్తున్నారని వ్రాయబడి వస్తుందన్నమాట. అట్టి రీతిగా మరి దేవుడు ఆ యొక్క అపోస్తులుడైన ఫిలిప్పీను వాడుకుంటూ ఫిలిప్పు భక్తుడు ఎట్టి రీతిగా పరిచర్యలో సువార్తలో నమ్మకంగా ఉన్నాడో మరి అపోస్తుల కార్యం చదివినప్పుడు మనకు తెలియజేయబడుతూ వస్తుందన్నమాట. అట్టి రీతిగా మరి తమ కుమార్తెలు కూడా మరి అట్టి రీతిగా ఉంటూ వచ్చారు. మరి దేవుని యందు భయము కలిగిన వారిగా ఉంటూ వచ్చారు. మరి ఇక్కడ అపోస్తులుడైన భక్తుడు పౌలు భక్తుడు పరిచర్యలో పాలు పొంది మరి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. వ్రాయబడిన ఈ ప్రాంతంలో మరి ఇక్కడ వ్రాయబడింది చూడండి. 8వ వచనములో మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి మరి ఏడుగురిలో ఒకడైన సువార్తికుడైన ఫిలిప్పు ఇంట్లో దిగాడు భక్తుడనమాట. ఆ యొక్క నలుగురు కుమార్తెలు మరి పౌలు భక్తుడు మరి ఏజ్‌గా ఉండములాన ఏదైతే పరిచర్య చేసిన వారిగా ఉంటూ వచ్చారనమాట. మరి అట్టి పరిచర్యను మనం చేయగలుగుతున్నామా? మరి ఈ కన్యకలు మరి క్రీస్తు కొరకు మరి వధువు సంఘముగా క్రీస్తు అనే ఒక పురుషునికే ప్రదానం చేయబడింది అని వ్రాయబడుతూ వస్తుంది పత్రికలో. మరి అట్టి రీతిగా మరి మనము ఇక్కడ మరి ఈ యొక్క ఫిలిప్పు యొక్క కుమార్తెలు భక్తి కలిగిన వారిగా ఉంటూ వచ్చారు కదా. ఒక్క కుమార్తె ఉంటేనే పెంచడం చాలా అసాధ్యము ఈ దినాల్లో. అప్పట్లో ఎంతమంది ఉన్నా పెంచగలిగారు కానీ తల్లిదండ్రులు. ఈ దినాల్లో అయితే ఒక కుమార్తె ఉంటే చాలా అసాధ్యం. ఎందుకంటే ఉంటున్న జనరేషన్ ను బట్టి మరి ఇక ఫాస్ట్ గా ఉంటున్న కల్చర్ ను బట్టి ఇప్పుడు సెల్ ఫోన్ లో అప్పుడు ఒక ఫోన్ లేదు, ఒక కార్డు ముక్క ఎవరికైనా రాయాలంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక కార్డు ముక్కలో అమ్మమ్మలకి రాయాలన్నా ఎవరికి లెటర్ రాయాలన్నా ఆ కార్డు ముక్కల్లో రాసేవాళ్ళము. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి హ, లోకమంతా అరచేతుల్లో ఉందని సెల్ ఓపెన్ చేస్తే సమస్తం వస్తున్నాయి కాబట్టి ఈ సమస్తం జరుగుతున్న ఈ జనరేషన్ కి మనము ఏ రీతిగా పిల్లల్ని ప్రభు కొరకు పెంచాలనో ఇక్కడ వ్రాయబడుతూ వస్తుందన్నమాట. అట్టి రీతిగా మరి సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే సామెతల గ్రంథం 8 ఎవరైనా తీస్తే సహాయపడండి చదివి. సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే చెడుతనమును అసహించుకునే వారముగా ఉంటామన్నమాట. ఈ పిల్లలు కూడా మరి ఆ యొక్క ప్రాంతమందు కైసరు అనే ఆ ప్రాంతము
రోమా ప్రాంతంలో ఉన్నదిగా చెప్పబడుతూ వస్తుంది. మరి ఆ ప్రాంతంలో మరి దేవుని గురించి ఎక్కువగా మరి తెలియ తెలియని ప్రాంతం అది. ఆ ప్రాంతంలో వాళ్ళు అంత భక్తి కలిగి ఉన్నారంటే, మరి దేవుని యందు భయము కలిగిన వారిగా సామెతలలో చెప్పబడిన రీతిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు గాబట్టి, ఆ యొక్క చెడుతనాన్ని అసహించుకొని, వారు భక్తి కలిగిన వారిగా ఉంటూ వచ్చారనమాట. మరి అపోస్తలుడైన భక్తుడు కూడా వీరిని గురించి సాక్ష్యం ఇస్తున్న వాడిగా ఉంటూ వచ్చాడు. మరి ఇక్కడ చదివినట్టయితే కుమార్తెలు అతనికి ఉండేది. వారు ప్రవచించువారు. మరి ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు మరి వారు ఆతిథ్యం ఇచ్చిన బిడ్డలుగా గూడా ఉంటూ వస్తున్నారు. మరి దేవుని బిడ్డలకు మనం ఆతిథ్యం ఇచ్చే వారముగా ఉన్నామా? పరిచర్య చేసే వారముగా ఉన్నామా? అబ్బా! మనం పరిచర్య చేయాలంటే, అమ్మో! మందిరము ఊడవాలనా? మందిరం తుడవాలనా? నేను తుడవాలనా? అన్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడున్న జనరేషన్‌ను బట్టి అట్లా ఉన్న పరిస్థితులు ఉంటున్నాయి. అట్టి రీతిగా కాకుండా మరి ఇక్కడ ఫిలిప్పు చాలా భద్రంగా భక్తితో పెంచుతూ వచ్చాడనమాట. అట్టి రీతిగా మరి భక్తి కలిగిన వారిగా ఉంటూ వచ్చారు. పరిచర్య చేసిన వారిగా ఉంటూ వచ్చారు వాళ్ళు. పవిత్రంగా గూడా ఉంటూ వచ్చారు. పవిత్రంగా ఉన్నారు కాబట్టే వారు మరి దేవుని కొరకు అటు ప్రవచించే వారిగా ఉంటూ వచ్చారు. దేవుని యొక్క ఆత్మ ఎవరి మీద ఉంటుంది? పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్న వారి మీద ఉంటుందని తెలియజేయబడుతూ వస్తుందన్నమాట. అటు రీతిగా చూసుకున్నట్టయితే 2 కొరింథీ 11 అధ్యాయము 2 వచనంలో వ్రాయబడిన రీతిగా 2 కొరింథీ 11:2లో దైవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెను. మరి సంఘానికి సాదృశ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. మరి దేవుడు మరి అట్టి రీతిగా మరి ఈ బిడ్డల్ని మరి దేవుడు ఏర్పరచుకుంటే తప్ప మనసు అన్యగా పోదనమాట. దేవుడు వారి హృదయాల్లో ఉంటే తప్ప వారు పవిత్రంగా ఉండలేరు. ఎవరమైనా సరే దేవుడికి మనము ఇష్టంగా ఉన్న వారముగా ఉండాలి. ఇక్కడ మరి వీరు పవిత్రంగా ఉంటూ వచ్చారు. మరి వారి శరీరమందు పవిత్రంగా ఉన్నారు. ఆత్మయందు కూడా పవిత్రంగానే ఉంటూ వచ్చారనమాట. అట్టి పవిత్రతను మనం కలిగిన వారముగా ఉండాలి. మరి ఫిలిప్పు కూడా సువార్త ప్రకటించే వాడిగా ఉంటూ వచ్చాడు. ఇదే అపోస్తుల గ్రంథము 8వ అధ్యాయంలో చూసినట్టయితే 8:12లో చూసినట్టయితే ఇక్కడ చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు, యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా, వారతన్ని నమ్మి అందరూ కూడా మరి రక్షణ పొందిన వారిగా ఉంటూ వచ్చారు. మరి తను సువార్త ప్రకటించే వాడిగా ఉన్నాడు గాబట్టి ఫిలిప్పు మరి అట్టి రీతిగానే తన పిల్లల్ని కూడా సిద్ధపరిచిన వాడిగా ఉంటూ వచ్చాడనమాట. అట్టి సిద్ధపాటు మరి ఆ నలుగురు ఉన్న ఇల్లు ఎంత మాదిరిగా ఉందో చూడండి ఆ ప్రాంతంలో. మరి దేవుణ్ణి ఎరగని ఆ యొక్క ప్రాంతంలో మరి అంత పవిత్రంగా వారు ఉండగలిగినారంటే మరి దేవుని యొక్క ఆత్మ మరి ఫిలిప్పు ఆ పిల్లల్ని ఎట్టి రీతిగా పెంచాడో మనము తెలుసుకున్నట్టయితే ఒక్కోసారి ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిజంగా మనం అట్టి రీతిగా పెంచుతున్నామా? ఎవరికి వాళ్ళం పరీక్షించుకోవాలి దీని విషయంలో. నిజంగా మరి సమూయేలును గురించి వ్రాయబడుతున్నప్పుడు 1 సమూయేలు 2వ అధ్యాయంలో చూసినట్టయితే మరి 18 వచనం కానీ 11 వచనం గాని చూసినట్టయితే అక్కడ వ్రాయబడుతుంది. సమూయేలు ఏఫోదు ధరించి ఆ యొక్క యెహోవాకు పరిచర్య చేసెను. మరి ఏలీ దగ్గర గూడా ఉండి యెహోవాకు పరిచర్య చేసిన వాడిగా 11వ వచనంలో గూడా వ్రాయబడుతూ వచ్చిందనమాట. అట్టి రీతిగా మనము మన పిల్లలు సంఘములో పరిచర్య చేసేవారిగా మరి ఇక్కడ ఫిలిప్పు ఎంత విధిగా వారిని పెంచితే వారు అట్టి మరి దేవుని యొక్క యొక్క ప్రవచించే వరాన్ని కలిగి ఉన్నారో మరి గుర్తెరిగితే నిజంగా ఎంత మట్టుకు మనం ఉన్నాము. ఎంత వరకు మనము సంఘములో మరి బాధ్యత కలిగిన బాధ్యత అంటే ఏదో మోస్తున్నామని కాదు. నమ్మకంగా ఒక విశ్వాసి ఎడల ఒక విశ్వాసి నమ్మకంగా ఉండడమే బాధ్యత వహించినట్టు. ఒకరి భారముల నిమిత్తము ఒకరం ప్రార్థన చేసినప్పుడే మరి ప్రతిదీ కూడా నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మరి వారిని దీవించేవాడిగా ఉన్నాడని కూడా తెలియజేయబడుతూ వస్తుంది. ప్రసంగిలో కూడా వస్తుంది. 7:1లో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని. మంచి పేరు మనకెప్పుడొస్తుంది? మన ప్రవర్తన అంతా మంచిదైనప్పుడు, మన యొక్క జీవన విధానము మంచిదైనప్పుడు, మనము అట్టి పరిశుద్ధతను మరి అట్టి మంచి పేరును సంపాదించగలుగుతాము. మరి సుగంధ తైలము అంటే సుగంధం ఎంతో వాసన ఇస్తుంది గదా! ఎక్కడ నిలబడినా అది స్మెల్ వస్తా ఉంటది. ఒక మంచి పేరు
మనం మన వెనక గాని మన ముందు కానీ మనల్ని గురించి మాట్లాడాలంటే ఒక మంచి పేరు మనము కలిగి ఉన్న వారముగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవునిలో మనం ఉన్నప్పుడే సాధ్యము. అందరికీ మనం మంచివారిగా కనపడకపోవచ్చు. కానీ క్రీస్తును నమ్మిన మనము క్రీస్తుకు నమ్మకంగా జీవించినప్పుడు మరి ఆ నమ్మకత్వము మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటూ వస్తుందన్నమాట. అట్టి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. అట్టి నమ్మకత్వం కూడా యెఫ్తా కుమార్తె యెఫ్తా ఏదైతే దేవుని సన్నిధిలో మరి ప్రమాణం చేశాడో ఆ ప్రమాణానికి ఆహ్, తను శిరస వహించింది. తన తండ్రి చెప్పిన మాటకు. అమ్మ దేవునికి నేను అప్పగించాను అన్నప్పుడు కూడా మరి తను తిరుగు ఎదురు మాట్లాడకుండా తన కన్నెత్వాన్ని గురించి ప్రలాపించటానికి సమయాన్ని కోరుకుందే తప్ప నన్నెందుకు ఇలా చేశావని అడగల. ఈ రోజు మన పిల్లల్ని మనల్ని ప్రశ్నిస్తారు. నువ్వేం చేశావు? నువ్వేం చేశావని. కదా! అట్టి ప్రశ్నగా మనం ఉండక మరి క్రీస్తుని ఎరిగిన మనము ఈ యొక్క మరి ఫిలిప్పు కుమార్తెలు ఎట్టి రీతిగా ఆ యొక్క పరిచ దేవుని యొక్క బిడ్డలకు మరి సేవకులకు పరిచర్య చేసిన వారిగా ఉంటూ వచ్చారు. పవిత్రమైన వారిగా ఉంటూ వచ్చారు. తమ శరీరాల్ని పరిశుద్ధంగా ఉంచుకున్నారు. ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకుంటూ వచ్చారు. మరి భక్తి కలిగిన వారిగా ఉంటూ వచ్చారు. సంఘంలో కూడా వారు మరి అట్టి మంచి పేరును అంటే ఇట్లా ఫిలిప్పు లాంటి కుమార్తెలుగా ఉండాలన్న యొక్క పేరును కూడా వారు కలిగిన వారిగా ఉంటూ వచ్చారు. అట్టి మరి నమ్మకత్వాన్ని అట్టి పేరును మనం కలిగిన వారంగా ఉన్నప్పుడే దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉంటూ వస్తున్నాడు. అట్టి రీతిగా మరి ఆ యొక్క యెఫ్తా కుమార్తెను కూడా యెఫ్తా అట్టి రీతిగా తీర్చిదిద్దాడు ప్రభు కొరకు. మరి స్- ఏలీ కుమారులను గురించి సాక్ష్యం ఏమంటుంది? ఆ సంఘం ఏమని ప్రశ్నించింది? నీ కుమారులు నీ వంటి వారు కారు. కాబట్టి సమూయేలును దేవుడు ఎన్నుకున్నాడు. బాలుడిగా ఉన్నప్పుడే మరి ఆ ఏఫోదును ధరించాడు. దేవునికి పరిచర్య చేసేవాడిగా ఉంటున్నాడు. ఆ తల్లి కూడా అలాంటి సమర్పణను సమూయేలును ప్రభు కొరకు సమర్పించినదిగా ఉంటూ వచ్చింది. ఈనాడు మనం అనుకుంటాం నా పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజినీర్లు. నేను కూడా ఉన్న దాంట్లో దానికి నేను అతీతురాలిని కాదు. మరి నువ్వు చెప్తున్నా నువ్వు నేను కూడా ఉంటాను. నేనే ఎప్పుడైతే నిజంగా ఆ యొక్క వాక్యము నన్ను స్పందింప చేసిందో అంటే అంకులు నువ్వేం చదివావన్న ఆ వాక్యము నేను చెప్పలేకపోయానో ఆ రోజు నేను సిగ్గుపడి ఈ రోజు వరకు కూడా దేవుని సన్నిధిలో నేను ఒకటే అడుగుతాను. దేవా అంతవరకే నేను నా ఆశల్లో అంటే నాకు ఏదైతే ఉందో నా పిల్లలు అది కావాలని ప్రార్థించేదాన్ని. నేను వాక్యమే ఏం చదివినా అంటే చెప్పలేనప్పుడు నా పిల్లల్ని గురించి నేను చేసేంత అంత ఇది దాన్ని కాదు ప్రవ్వా. కాబట్టి నీ చిత్తానుసారంగా దేవునికి అప్పగించాలనేది ఆ రోజు నుంచి నేను నేర్చుకున్న. ఈ రోజు వరకు కూడా నా దైనందిన జీవితంలో నేను అది అవలంబిస్తూనే వస్తుంటాను. అట్టి రీతిగా ప్రభువుకు అప్పగించినప్పుడే ప్రభువు చిత్తానుసారంగా ఒక్కోసారి నేను సడన్ గా ఎవరైనా ఏదైనా, రేపు ఖచ్చితంగా అమ్మడే నా ఆత్మ నాకు గద్దిస్తుంది. రేపు నువ్వు ఈ క్షణం ఎప్పుడు పోతావో తెలియదు కదా. ప్రభువు చిత్తమైతే దేవుని చిత్తమైతే నేను ఇది చేస్తానను. నిజంగా అన్యులతో మన సంభాషణ అట్లా ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే అరే నిజంగా వీళ్ళు ఏదైనా సరే ఏంది దేవుని చిత్తము అని మన మనల్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు మీరు మాటకు ముందు దేవుని చిత్తమైతే రేపు చేద్దాం అంటున్నారు అంటే అప్పుడు మనము సువార్త ఇవ్వటానికి అవకాశం వస్తుంది. నా జీవితంలో నేను ఈ కొద్ది అంటే ఈ యొక్క సంభాషణలో నేను నేర్చుకుంది ఏంటంటే ఆ అట్లా అన్నప్పుడు దేవుని చిత్తము ఉంటే రేపు సరే చేస్తాను అన్నప్పుడు ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే మనం ఈ క్షణం వారమే అని అక్కడ సువార్తను దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మనం ఏంటి అని చెప్పటానికి మరి అక్కడ సహాయపడుతూ వస్తుందన్నమాట. అట్టి రీతిగా మరి ఫిలిప్పు కుమార్తెలు కూడా అట్లుండి ప్రభు కొరకు పరిచర్య చేసిన వారిగా ఉంటూ వచ్చారనమాట. మరి భక్తి కలిగిన వారిగా ఉంటూ వచ్చారు. మరి ఏలీ కుమారుల విషయంలో మంచి సాక్ష్యాన్ని పొందలేకపోయాడు. ఏలీ ఒక ప్రవక్తగా ఉండి కూడా తన పిల్లల్ని ప్రభు కొరకు పెంచలేని వాడిగా ఉంటూ వచ్చారు. మరి తల్లిదండ్రులు ఏది చేస్తున్నారో పిల్లల మీద ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటది. తల్లిదండ్రులు నెమ్మదిస్తులు అనుకోండి, పిల్లలు కూడా సాధ్యమైనంత వరకు నెమ్మదిగా ఉంటారు. మరి గృహము ఎట్లుంటదో పిల్లల జీవన విధానంలో ఆ శైలిలో కూడా వాళ్ళ ప్రవర్తనలో కూడా అది కనిపిస్తూ వస్తుంటది. కొన్ని గృహాల్లో తల్లిదండ్రులు ఎంత భక్తిపరులైనా ఆ పిల్లల్ని మరి సాతానుడు వెంబడిస్తూనే ఉంటాడు. అట్టి రీతిగా ఉండకుండా ఉండటానికి మరి సంఘంలో మనం పిల్లల్ని ఏ రీతిగా నడిపించాలో కూడా మరి ఫిలిప్పును గురించి చదివినప్పుడు 8వ అధ్యాయంలో కూడా ఫిలిప్పును గురించి వ్రాయబడింది. మరి తను ఫిలిప్ 8వ అధ్యాయం చూసినట్టయితే ఇక్కడ మరి 8వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడింది.
ఇథియోపియుడైన నపుంసకుడికి ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనుమని చెప్పెను. దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పు మీద ఉండి మరి ఫిలిప్పుకు తెలియజేస్తున్నాడు, నువ్వు ఆ రథం దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క నపుంసకునికి నన్ను గురించి తెలియజేయమన్నప్పుడు మరి ఆ యొక్క ఆ దేవుడు మరి యెషయా గ్రంథము తను చదువుతున్నాడు, దాని గురించి తెలియజేయటానికి ఫిలిప్పు మీద దేవుని యొక్క ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు అతడు వెళ్ళి అతనికి ఆ యొక్క గ్రంథాన్ని తెలియజేసిన వాడిగా ఉంటూ వచ్చాడు. మరి ఎంత భక్తిపరుడైతే ఆ యొక్క ఆ పిల్లల్ని ఆ రీతిగా పెంచగలిగాడో మనం పరిశీలించినట్లయితే నిజంగా మరి ఎందుకని ఫిలిప్పు భార్యను గురించి వ్రాయబడలేదో నాకు తెలియదు కానీ ఆ నలుగురు కుమార్తెలు కూడా ప్రభువు కొరకు అంత సువాసన ఇచ్చిన వారిగా ఉంటూ వచ్చారు. మరి అట్టి సువాసన కలిగిన జీవితం మనలో ఉందా మనల్ని పరీక్షించుకున్నట్టయితే మరి సమూయేలు కు కుమారులను గురించి కూడా రాయబడి ఉంది. వారు సమూయేలుకు అంటారు, నీలాగా లేరు లేరు నీ పిల్లలు, మాకు రాజు కావాలన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి దావీదుని అభిషేకించటానికి దేవుడు పంపిస్తాడు. మరి మనం ఎలాంటి సాక్ష్యాన్ని మన సంఘంలో కలిగి ఉన్నాము అది పరీక్షించుకున్నట్టయితే మనల్ని గురించి మన దైవ సేవకులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మన ప్రతి విషయంలో, ఒక్క విషయం అనే కాదు, మన దైనందిన జీవితంలో ప్రభువు కొరకు జీవించే వారముగా నిజంగా వాళ్ళు దేవుణ్ణి ఎరిగారు కాబట్టి ఆ రీతిగా ఉన్నారన్న రీతిగా మన సాక్ష్యం ఉందా? అట్టి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. అట్టి సాక్షార్థమైన జీవితాన్ని కూడా మనం జీవించే వారముగా ఉండాలి. స్త్రీలముగా మరి మన బాధ్యత మరి ఒక పురుషుని యొక్క విజయం వెనక ఒక స్త్రీ ఉంటది అంటారు. మరి అది మరి లోక సామెత ఏండొచ్చేమో నాకు తెలియదు కానీ మరి నిజంగానే ఒక కుటుంబం విజయం వెనక మాత్రం ఒక స్త్రీ యొక్క ప్రార్థన చాలా ఉంటదని హన్నా జీవితం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అదే రీతిగా దెబోరా జీవితాన్ని చదివినప్పుడు కుటుంబ వ్యవస్థను మనము సరిచేసుకోవటానికి ఉపయోగపడుతుంది. నాయకత్వంగా అంటే మనము ఒక కుటుంబానికి మనము మన పిల్లలకి నాయకత్వం వహిస్తున్నామంటే ఏ రీతిగా ఉండాలనో తెలియజేయబడుతూ వస్తుంది. అట్లా బైబిల్ గ్రంథంలో స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరిని తీసుకుంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. అప్పుడు నాకు అనిపిస్తుంటది బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు, నిజంగా దేవుడు ఎందుకు వీళ్ళని ఉంచాడంటే ఇప్పుడున్న మనము మంచిని మనము మంచి తల్లులు ఏ రీతిగా బిడ్డల్ని పెంచుతూ వచ్చారో దాన్ని గ్రహించాలి. చెడుగా గురించి ఎజ్వెల్ వీళ్ళందరిని గురించి మనం చదువుతున్నప్పుడు మరి మంచి చెడులను కూడా తెలియజేయబడుతూ వస్తుంది. మనం అట్టి రీతిగా జ్ఞానం కలిగిన వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ వస్తున్నారు. అట్టి జ్ఞానాన్ని ఈ యొక్క ఫిలిప్పు కుమార్తెలు కలిగి ఉన్నారు. ఆ ప్రాంతంలో ఆ యొక్క కైసర్ ప్రాంతంలో రోమా రాజ్యంలో మరి వారు అట్టి రీతిగా జీవించారంటే ఎంత శ్రేష్టంగా వాళ్ళు ఉంటూ వచ్చారో కూడా తెలియజేయబడుతూ వస్తుంది. అట్టి రీతిగా మరి యాకోబు కుమార్తెని చూసినప్పుడైతే దీనాను మనం చూసినట్టయితే మరి తను ఆ 12గురులో ఒకటిగా ఉంటూ వచ్చి కూడా తను ఆ యొక్క ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళింది. ఆదికాండం 34వ అధ్యాయం చదువుకోండి, అక్కడ రాయబడి ఉంటుంది దీనా యొక్క జీవితాన్ని గురించి. తను దేవుని కొరకు ఇంపైన వాసన ఇవ్వలేకపోయింది. 2 కుటుంబాలకి ఆ దుఃఖాన్ని కలిగించింది, ప్రాంతాల్లో దుఃఖాన్ని కలిగించింది, మరి దేశానికి దుఃఖాన్ని కలిగించిందిగా ఉంటూ వచ్చింది. అట్టి రీతిగా మనం ఉండకూడదని మరి ఫిలిప్పు కుమార్తెల వలె మనము భక్తిని కలిగిన వారముగా మరి పరిచర్య బాధ్యతను కలిగిన వారముగా పవిత్రులముగాను మరి అన్ని విషయాల్లో దేవునికి ఇష్టలుగా ఉండటానికి దేవుడు సహాయం చేసేలాగున మన దైనందిన జీవితంలో మనం అట్టి రీతిగా ఉండాలని కోరుకుంటూ వస్తున్నాడు దేవుడు. మరి అట్టి జీవితాన్ని పరిశుద్ధంగాను దేవునికి ఇష్టలముగాను పవిత్రులముగాను మనం ఉండటానికి మనల్ని మనము దేవునికి సమర్పించుకున్న వారముగా ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అట్టి రీతిగా ప్రభు సహాయం చేయనుగాక.